సన్నిధి అనేది ఎటువంటిది అని మనం చూసినప్పుడు, మందిరము అనేది చాలా ప్రత్యేకమైనది. దేవుని సన్నిధి అనేది కూడా చాలా ప్రత్యేకమైనది. మందిరంలో ఏమి ఉంది అని చూస్తే, మందిరం అంటే ఒక కట్టడము కాదు, అది విశ్వాసులైనటువంటి బిడ్డలు ఆరాధించుకునే స్థలము. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామంలో చేరి ఆయన నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు కొద్ది మందిగా ఎంతో మందిగా చేరి ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తూ వచ్చినప్పుడు, కట్టడము మాత్రమే మందిరము కాదు, విశ్వాసుల సముదాయము మందిరము అని, అది ఘనమైనది అని, ప్రత్యేకమైనది అని, అది స్తుతించేది అని, అది ప్రభువుని ప్రేమించేది అని మనము వివేకంతోనూ ప్రభు ఎడల ఆసక్తితోనూ ధ్యానము చేస్తూ ఉన్న విడలము, చేయవలసిన విడలము. స్తోత్రం. యేసు ప్రభు అని అంటే నీకు ఎంత ఇష్టం అని అంటే మనం ఏమంటామంటే, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే, ఆయన కాపరిగా నన్ను నడిపించేటప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఆయన నడిపించినట్లుగా నడుస్తాను. నా కాపరి జ్ఞాని అయితే నేను జ్ఞానిని, నా కాపరి మేలు చేసేవాడైతే నేను మేలు పొందుకునేవాడను. నా కాపరి నన్ను ఏ విధంగా ఆత్మీయమైనటువంటి మార్గాల్లో నడిపిస్తూ వస్తారో ఆ విధంగా నేను కూడా నడుచుకుంటూ దేవుని మార్గంలో సాగిపోతాను. స్తోత్రం. కాబట్టి దేవుని మార్గంలో సాగిపోవలసినటువంటి వారు, నడిచిపోవలసినటువంటి వారు మనమంతా. ఈ మధ్యాహ్నం వాక్యం ఏమని చెబుతాది అని అంటే, ఇక్కడ నేను మందిరము అని అంటే అది ఒక కట్టడం కాదు అని, అది విశ్వాసుల సముదాయము అని చెబుతూ ఉన్నారు. అయితే మనం గమనించినప్పుడు మందిరం అనేది ఎప్పుడూ కూడా, విశ్వాసుల సముదాయం అనేది ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని ప్రాణప్రదంగా ప్రేమించేదిగా ఉండాలి. యేసు ప్రభు అంటే నాకు ప్రాణం, నా ప్రాణం కంటే యేసయ్యే ఎక్కువ అని అనేటటువంటి వ్యక్తిగా విశ్వాసులు ఉండాలి. అవును, నోడు స్తోత్రం చెప్పండి. నిశ్చయంగా ఆ మాట పలకాల్సిందే. ఎందుకంటే ఆ మాట పలకకపోతే నాకు నీకు బ్రతుకు అనేది లేదు. నా ప్రాణం కంటే నీవు ఎక్కువైన వాడు నాయనా అని చెప్పి యేసు ప్రభుని అన్నప్పుడు నీవు ఆయన్ని మహిమపరచడానికి ఎంతగానైనా కూడా నిలబడతావు, ఆయన కొరకు పని చేస్తావు, ఆయన కూడా నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. స్తోత్రం. చూడండి, వాక్యం ఈ విధంగా చెబుతుంది. భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములో నీ మేలు చేత అని అంటూ ఉన్నాడు. మందిరంలో మేలుందా? పరిశుద్ధాలయంలో ఏముంది అని చూసినప్పుడు భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములో నీ మేలు చేత అని అంటూ ఉన్నారు. మనం సహజంగా ఒక మాట చెప్పుకుని వాక్యంలోనికి పోదాం. మన మందిరం అనేది ఉంది. నేను వాక్యాన్ని వివరించడం కోసం మాత్రమే ఈ మాటను మీ యొక్క వినికిడికి తెస్తూ ఉన్నాను. మనం మందిరం చాలా బాగా కట్టుకోవాలి అని అనుకుంటాం. ఇంతకు ముందే చాలా మంది చెబుతూ వచ్చారు, అమ్మగారు చెప్పారు, మన సంఘస్థులైనటువంటి తల్లులు కూడా చెబుతూ వచ్చారు, మనం మందిరం కట్టుకోవాలి నాయనా, మనం మందిరం కట్టుకోవాలి అయ్యగారు అని చెప్పి అనుకుంటూ వచ్చాం. అంటే మందిరం కట్టుకోవాలి అనే భావన ఏదైతే ఉందో అది సద్భావన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సద్భావన అంటే, సద్భావన ఎప్పుడైతే కలిగి ఉంటారో అట్టి బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. సరే, మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గ్రంథం 1 దినవృత్తాంతాల గ్రంథం, 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మొక్కుల చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, వెండిని,
నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. స్తోత్రం. ఈ వచన భాగాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు వాక్యములో ఉన్న మాటలు శ్రద్ధగా ధ్యానం చేద్దాం. వాక్యంలో ఉన్నటువంటి మాటలని భక్తిగా ధ్యానం చేద్దాం. వాక్యములో ఉన్నటువంటి మాటలని ప్రేమిస్తూ ప్రభు యొక్క కృప కలిగినటువంటి కనుదృష్టి నాపై నిలిచి ఉంటేనే నేను ఉన్నాను అనేటటువంటి భావనతో ఈ యొక్క గ్రంథములందరి మాటలు ధ్యానం చేయాలి. స్తోత్రం. చూడండి, దావీదు భక్తుడు ఈ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నాడు, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అంటే మనం చాలా చిన్నవారిమి. మనం ఎవరిమి? మనము గొప్పగా ప్రభువుని స్తుతించాలంటే, మనం మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతించాలి అంటే మనకు ఎంతో జ్ఞానం కావాలి. స్తోత్రం. దావీదు అంటే దావీదుతో మనం సమానంగా పోల్చుకోవడానికి లేదు, ఏమి లేదు. ఎన్నో వాక్యాలు వినవచ్చు, అభ్యంతరం లేదు. ఎన్నో సందేశాలను ఆలకించవచ్చు, ప్రభువుని స్తుతించవచ్చు, మహిమపరచవచ్చు. అందులో ఎటువంటి ఆటంకం, అభ్యంతరము లేదు. దేవునికి స్తోత్ర. భక్తుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అంటే దావీదు భక్తునికి మందిరం అంటే ప్రేమ. ఎందుకునైనా నీకు ఆ ప్రేమ అంటే ఏమి? మందిరము అది మందసము ఉండవలసిన స్థలము. మందిరము మందసము ఉండవలసిన ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించేటటువంటి స్థలము మందిరము. మందిరం అంటే కీర్తన ఉండేది, మందిరం అంటే వాక్యము ఉండేది. మందిరం అంటే దేవుని యొక్క భయము దేశమంతా నిలిచి ఉండాలంటే అది మందిరము వద్ద ప్రతిష్ఠించబడినది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఈ మందిరాన్ని గురించి ప్రభు అంటూ ఉన్నాడు. దావీదు భక్తుడికి మందిరం మీద మక్కువ ఎక్కువ. ఏమి ఎక్కువ? నేను నీ ఆలయాన్ని కట్టాలి ప్రభువా, నేను నీకు ఒక ఆలయాన్ని. ఎందుకునైనా నీకు ఇల్లు ఉంది, రాజ్యం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, నీకెందుకు మందిరం అని అంటే ఒక రోజు అంటాడు, అసలు నాకు నిద్ర పడతలేదు రా బాయ్, అమ్మాయి నాకు నిద్ర పడతలేదు. ఎందుకని అంటే మందిరం లేకపోతే ప్రజలు పాడైపోతారు. మందిరం లేకపోతే ప్రజలకు మార్గం తెలియదు. మందిరం లేకపోతే దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నా ఆ ప్రేమను చూడలేక వాళ్ళు ఏమవుతారంటే కష్టాలు పడు. స్తోత్రం. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను గుర్తించలేనటువంటి మూర్ఖత వలన కష్టాలు పడు. మందిరం అనేది ప్రజలకు కావాలి. కాబట్టి దావీదు అంటాడు, నేనేమో ఉన్నతమైనటువంటి రాజగృహాలలో నివసించుచు నా దేవాది దేవునికి ఆలయం లేకోకుండా ఉండడాన్ని నేను సంతోషముగా భావించట్లేదు. ఆయనకి రాజగృహము ఉంది, రాజగృహములు ఉన్నాయి. అయితే వాటి యందు ఆయనకి సంతోషముగా అనిపించటం లేదు. ఈరోజు వాక్యం సన్నిధిలో ఉన్న మనందరితో ఏమని చెబుతుంది అని అంటే, నేను ఇక్కడ మొదటి చెబుతున్నాను, కట్టడము అనే దానికంటే హృదయం అనేది చాలా ముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి. కట్టడం అనేది అది కూడా నా దగ్గర చాలా వందలే అని చెప్పి నీ దోషిట్టు ఓకనో ఒడ్డునో తెచ్చి పోసినట్టుగా చేసినా కూడా అది మందిరం అని నేను అన్నా. నీ మనస్ఫూర్తిగా భక్తిగా నీవు మందిరానికి ఇచ్చేటటువంటి కానుకతో కట్టే మందిరం నిజమైన మందిరం. స్తోత్రం. భక్తి గుండెల్లో నుండి, భక్తిలో నుంచి మందిరం కట్టుకోవాలి. నా దగ్గర చాలా మంది అందులో కత్తి అక్కడ తెచ్చి తిట్టలే అని అన్నా, అది ఓకవచ్చు వడ్డవచ్చు, అది ఈ సన్నిధి లెక్క చేయదని చెప్తున్నాను. స్తోత్రం. అక్కడ చాలా మంది చెయ్యితో బట్టి తెచ్చి ఇక్కడ ఎత్తాను అన్న మనసు మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు, అది లెక్కలోకి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిలో నుంచి వచ్చేది మాత్రమే నీ కుటుంబానికి, గ్రామానికి నిత్యము దీవెనకరంగా ఉండేది. అది ఉన్నంతకాలం, ఆ మందిరం ఉన్నంతకాలం నీకు కుటుంబానికి దీవెనకరంగా ఉండేది.
ఇది కట్టడం గురించి. నేను చెప్పే ప్రాముఖ్యమైన మందిరం ఏంటంటే హృదయం అనే మందిరం. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా పౌలు భక్తుడు అంటాడు, నేను అమూల్యమైనటువంటి పునాది రాళ్లతో నేను పునాది రాతిని వేశాను అని పౌలు భక్తుడు అంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటటువంటి మూలరాతిని ఆయన చూపిస్తూ, ఇది సియోనులో పునాదిగా వేయబడిన రాయి, ఇది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి రాయి, ఈ రాతి మీదే నేను కట్టేటటువంటి మందిరం అని చెప్పి పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని ఆయన మనస్ఫూర్తిగా అక్కడ ప్రవచిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సియోనులో మూలరాతిగా వేయబడిన రాయి. యేసు నామం అనేది సంపూర్ణ జ్ఞానం. అందులో ఇక జ్ఞానానికి కొరత లేదు, అందులో భక్తికి కొరత లేదు, అందులో అత్యాశకు లేదా సోమర్తనానికి స్థానం లేదు. స్తోత్రం, అత్యాశకు చోటు లేదు, సోమర్తనానికి చోటు లేదు. అది సంపూర్ణమైనది. స్తోత్రం. ఆ మందిరం అనేది, ఆ యొక్క హృదయం అనే మందిరాన్ని, నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని నీకు తెలియదా? నీ హృదయంలో దోషం లేనప్పుడు నీవు కలవరపడవద్దు. నీలో దోషం ఉన్నప్పుడు, అనగా నీవు నీ నోటితో కాని మాటలు మాట్లాడి ఉంటే దానిని పరిహారం చేసుకోవడానికి ప్రార్థన సరిపోతుంది, కన్నీటి ప్రార్థన సరిపోతుంది. నీ హృదయము దోషము లేనప్పుడు నువ్వు కలవరపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆలోచించండి. అంటే ఏంటంటే మన స్థితికి మన స్థాయికి మించిన మాటలు మాట్లాడకూడదు. అలాగూ దేవుని మార్గంలో దైవ దీవులను పొందుకుంటూ ఆయన మార్గంలో నడిచిపోవాలి. కాబట్టి హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలి. ఈ హృదయం అనేటటువంటి మందిరాన్ని కట్టుకునేటప్పుడు ప్రియ సహోదరులారా, ఇది వాక్యము చేత కట్టుకునేటటువంటి మందిరం. ఈ యొక్క భక్తిని ఎలా కట్టుకుంటాం? వాక్యం చేత కట్టుకుంటాం. స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు దీపమును, అదే నా త్రోవకు వెలుగునై. ఆ వాక్యము చేత ఎవరిమైతే మన యొక్క హృదయాలను, మన భక్తిని కట్టుకుంటూ వస్తామో, ఇవాళ వాక్యం చెబుతా ఉంటే సురేష్ బాబు మీకు ఎలాగ ఉన్నాడో కానీ, దేవునికి స్తోత్రం, దైవ సేవకులు నాయన గారు మంచి మంచి దైవ సేవకులను పిలిపించి దైవ ఉపదేశాలు చేస్తే ఆ విత్తనాలే ఈ సురేష్ బాబులు పడి ఈరోజు సంఘంగా మీరు వింటున్నటువంటి ఈ వాక్యాలన్నీ దైవజనుడు వేసిన విత్తనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హృదయము అనేటటువంటి ఆలయాన్ని మనం కట్టుకోవాలి. మన హృదయము ఎప్పుడైతే ప్రభువునకు భయము కలిగింది కదా, భక్తి కలిగినదిగా ఉండేలా మనం చూసుకుంటామో, అప్పుడు ఏమవుతుందనంటే, ఆదివారం వచ్చిందిరా అని అంటే నేను మందిరానికి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? నేను వేళకు గుడికి చక్కగా మోకరించి ప్రభువుని ప్రార్థించాలి. నా ప్రభుతో ఒక మంచి సహవాసం చేయాలి. ఏదో ఎచ్చిపిచ్చి మాటలు కాదు, ప్రేచేత ప్రార్థన, ఎచ్చిపిచ్చి మాటలు కాదు. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి, ఆ యొక్క హృదయాన్ని పూర్తిగా ప్రభువులకు ఇచ్చి వేసుకోవడానికి దేవునికి స్తోత్రం. ఆయన మాటల్ని ఎక్కువ ప్రేమించాలి. ఆయన మాటల్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తే ఆ మాటలు నిన్ను అంత ఎక్కువ సొంతం చేసుకుంటాయి. దేవుణ్ణి నువ్వు కౌగిలించుకుంటే దేవుడు కూడా నిన్ను కౌగిలించుకోవాలంటే ఆయన మాటల్ని నువ్వు చూసి ఉన్నట్టుగా కాదు, తేలిగ్గా కాదు, కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఆయన మాటలు స్తోత్రం. ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధానంలో గట్టి మాటలు మాట్లాడతావు. గట్టి మాటలు మాట్లాడితే అదే నీ కుటుంబానికి, సంఘానికి దీవెన. స్తోత్రం. హృదయము అనేటటువంటి ఆలయాన్ని కట్టాలి. మన హృదయాలు ఎప్పుడైతే దేవుడి అంటే పరితపించేవిగా ఉంటాయో, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టు నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడుచున్నది, అది తృష్ణగొని ఉన్నది. అలాగే దేవుని మీద ఎప్పుడైతే అమితమైనటువంటి ఆశ కలిగి ఉంటావో, వేకువ చావులో నువ్వు ఒక అర్ధగంట ప్రార్థన చేసి నీ యొక్క పరిపాలన చేసుకుంటూ వస్తావు. స్తోత్రం. 90 మార్కులు వచ్చినాయి.
వాడికి ఉద్యోగం ఇవ్వడానికి పేరు పిలిచారు. ఆయన ఇంకొకటి ఎక్కడ చూస్తున్నాడు, కానీ పేరు పిలిచింది మాత్రం 90 మార్కులు వచ్చిన వాడిని. 90 మార్కులు వచ్చిన వాడికి ఆ ఉద్యోగం ఇస్తారు. స్తోత్రం. నా ఎంత చదువుతున్నాడు అన్నావు అనుకో, నీ మార్కులు ఇస్తేది అది మాత్రం ఎదురుకు వచ్చిన తర్వాత అడుగుతారు. స్తోత్రం. నువ్వు దగ్గరకు వచ్చి నిలబడిన తర్వాత మార్కులు ఇస్తేది నాడా అంటాడు. స్తోత్రం. కాబట్టి ఆలోచించండి, దేవుని మాటల్ని ఎలాగంటే యుక్తిగా కాదు, భక్తిగా ధ్యానం చెయ్యి. దేవుని దీవెనను యుక్తిగా పొందుకోవాలని అనుకోబాక, భక్తి చేస్తూ పొందుకోవాలని అనుకో. ఇది నీ కొరకు చేశారు, నా కొరకు నువ్వు చేయి. అది నువ్వు అడగపోయిన చేస్తాడు ఆయన. నువ్వు చేసేది భక్తిగా చెయ్యి. స్తోత్రం. నువ్వేం చేస్తావు అది భక్తిగా చెయ్యి. నువ్వు అడగకపోయినా ఆయన నీకు మేలు చేస్తాడు. స్తోత్రం. కాబట్టి ఈ హృదయం అనే మందిరాన్ని మనం ఎప్పుడైతే కట్టుకుంటూ వస్తామో అది తప్పక ఏం చేస్తుందనంటే మన మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. మనం పోయే త్రోవలో ఏమి ఉన్నాయి అవన్నీ కూడా వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మన హృదయాలు ఎటువంటివనంటే అద్దము లాంటివి. ఎప్పుడైతే ఆ అద్దం ముందుకు వస్తామో మన లోపాలు తెలిసినట్లుగా యేసయ్య సన్నిధి కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన బలహీనతలన్నీ తెలియజేస్తూ దాన్ని అది సరి చేస్తూ. ఇక్కడ గమనించండి, మీలో చాలా మందికి మంచి జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. ఆ వివేకాన్ని ఏం చేస్తారో తెలుసా? ఉపయోగించరు. పొద్దునే జపనీ శాస్త్రులు వాక్యం చేస్తున్నాడు, ఆయనకి ఒకతనం ఇచ్చాడట, 5 పని చేశాడట, 10 జప చేసినాడు. ఒకతనంతోడు అట్లనే పెట్టుకుని చూస్తున్నాడు. అంటే ఏంటంటే మంచి వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వివేకాన్ని ఏం చేయాలంటే మంచి వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వరాన్ని ఇంకా పెంచుకుంటూ పోయినప్పుడు అది నీకేం చేస్తుంది అని అంటే మేలు చేస్తుంది. అది నీకేం చేస్తుంది అని అంటే ఆయన సన్నిధిలో వాడబడేలా, రాణించేలా చేస్తుంది. స్తోత్రం. దేవుడు మంచి వివేకాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానంతో, వివేకంతో నువ్వు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటావు. దేవుని సన్నిధి అనే అర్థంలో నిన్ను నీవు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటావు. కానీ ఒక పని ఏంటి తెలుసా? సరి చేసుకోవడానికి పూర్తిగా ఇష్టపడడం లేదు. కొంచెం అంత ఏదో దాన్ని ఊరినే కనిపించినట్టుగా కొంచెం ఊరినే రుద్దుతాం, ఆ మధ్యన అట్టాయి పెడతాం. కొంచెం బురదయింది, ఏమైంది? కొంచెం అంతా నువ్వు ఏదో రాసుకుని అది కడగవు, అటగే పెడతావు. నీకు వివేకం ఉంది, జ్ఞానం ఉంది, దాన్ని ఉపయోగించు. దాన్ని ఉపయోగించావు అని అంటే నిన్ను నా ప్రభు గొప్ప భక్తునిగా దీవిస్తారు, గొప్ప భక్తులుగా దీవిస్తారు. స్తోత్రం చెప్పు. ఎవరు తమ వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో పెట్టి దాన్ని ఉపయోగిస్తారో, వాడతారో, వారు నిశ్చయంగా వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారంటే మా వల్ల కాదు. ఏ వల్ల కాదురా, గట్టిగా నిలబడడం నా వల్ల కాదు, ఇంకొకడికి బుద్ధి మాట చెప్పడం నా వల్ల కాదు, ఇంకొకరిని సరిచేయడం నా వల్ల కాదు. నేను సంఘమంతా మంచి భక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. సేవకుడు చెప్తున్న ఉపదేశం వల్ల ఉపదేశం అంతా సంఘానికి ఉపయోగపడాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. కానీ అది కార్యరూపం దాల్చడానికి నాకు శక్తి సరిపోవడం లేదు అని అనుకుంటారు. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, వివేకాన్ని యేసుప్రభు పాదాల దగ్గర పెట్టి పరిశుద్ధాత్మను జోడించి నువ్వు అడుగు, ఖచ్చితంగా నీవు కోరిన కోరిక ఏమది? సేవకుని ఉపదేశం సంఘానికి సంపూర్ణంగా వినియోగించబడును కాక అని నీవు అనుకున్న ఆ ఒప్పుకోలు సంపూర్ణంగా నెరవేర్చబడింది. సంఘం నిన్ను దీవించే దీవిన దేవుడు నీకు ఇస్తాడని నేను అన్నగాని, నా దేవుడు నీకు ఇచ్చే దీవిన ఖచ్చితంగా ఇచ్చి నీ నోటి నిండా సంతోషాన్ని, నీ హృదయంలో నిర్భరమైనటువంటి ఆనందాన్ని, దీవెనను నా యేసయ్య దయచేస్తాను. స్తోత్రం. కాబట్టి ఆలకించండి ప్రియ సహోదరులారా, మన హృదయం అనేటటువంటి ఆలయాన్ని కట్టాలి. మనమందరం రాయి లాంటి వారు. ఈ రాయి అనేది సజీవమైన రాయి. యేసు ప్రభువుకి తగిలిన తర్వాత మనము సజీవమైన రాతిలాగా మార్చబడి ఆ సజీవమైనటువంటి వ్యక్తులుగా అయిన తర్వాత మందిరము వలె కట్టబడుచున్నాము.
మీరు దేవాలయము గుట్టకు వృద్ధి పొందుచున్నారు అని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు వ్రాస్తూ వచ్చారు. ఆ ఎఫెసీ పత్రికల్లో పౌలు భక్తుడు వ్రాస్తూ వచ్చినటువంటి మాటలు మందిరము వలె కట్టబడుటకై. స్తోత్రం. ఎంత ఆశ, ఎంత ఆసక్తి దేవుని కోసం. అది ఎగసిపడ్డ అగ్నిజ్వాల, అది ఎగిరిపడ్డ వాక్య కణిక. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకైన ఆసక్తి పౌలు భక్తులని ఎగసిపడినటువంటి అగ్ని జ్వాల వలె మార్చివేసింది. అది సంఘాలను ఉజ్జీవింపచేసింది, అది విశ్వాసులను ఉజ్జీవింపచేసింది. నేను యేసు ప్రభువు కోసం అని ముందర నిలబడిన భక్తులైన వారిని అందరూ అభిషేకించి వేసింది. అది ప్రభువుతో అంటుకట్టబడేలా చేసింది. నేను ఒంటరిదాన్ని అన్నవారిని నేను నిండుకుండను అనగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చింది. వాక్యాన్ని నమ్మితే కలవరపడకు. దేవుడు నిన్ను నిండుకుండలా చేస్తాడు. దేవుడు నిన్ను జీవం కలిగిన రాయిలా చేస్తాడు. దేవుడు ఎక్కడెక్కడ నువ్వు బలహీనమైన వ్యక్తిని అనుకుంటున్నావో అక్కడే తన యొక్క జీవాన్ని పోసి ఆయన నిన్ను స్థిరపరుస్తాడు అన్నమాట సత్యం. స్తోత్రం. ఎంతకాలం నేను బలహీనమైన వ్యక్తిని అని అనుకోకు. చిన్ని బలహీనతలు ఉన్నాయి. అవేంటి అని అంటే కుటుంబ విషయంలో, ఈ లోకం విషయంలో. ఇప్పుడు నీవు లేదా మీరు అని అంటున్నాము. 2 మాటలు సంబోధిస్తాను. నీవు లేదా మీరు ఇష్టమైనటువంటి ఆ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి ఇష్టపడితే, కుటుంబం, లోకం, ఈ 2 విషయాల్లో నువ్వు నిలబడే విషయంలో కొంచెం పొరపక్షం ఉంది. అందులో కొన్ని పాటలు దేవునికి చెందవి కలుస్తూ ఉన్నాయి. దేవునికి చెందవి కొన్నింటిని కలిపేసుకుని పాస్టర్ గారు గట్టిగా మాట్లాడితే నువ్వు ఆయన మీద ఒకసారి కావాల మీడియాలు ఉంటావు, ఒక్కొక్కసారి ఏం చేస్తావు, తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. ఒక్కోసారి తలదించుకుని వెళ్ళిపోతావు, ధన్యురాలు. అప్పుడు ఒక్కోసారి కావాల మీడియాలు ఉంటావు, మరి కబుర్లు నుండి బయటకు వస్తావు. ఈ కుటుంబ విషయంలో, లోకం విషయంలో నువ్వు ఏవైతే కొన్నిట్లో రాజీ పడిపోతున్నావు అది నీకు తెలుసు. ఆ విషయంలో కొంచెం సాధ్యమైనంత మటుకు గట్టిగా నిలబడితే దేవునికి స్తోత్రం. అది మానవ హృదయాలను కట్టి ఆలయంగా మార్చబడతారు. అది మనకు మాదిరిగా విశ్వాసులను తీర్చిదిద్దుతుంది. స్తోత్రం. హల్లెలూయా. సురేష్ బాబు సంఘం అందరికీ చెప్తున్నావు, అక్క ఏం చెబుతున్నావు అని అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి యేసు ప్రభువును హత్తుకోవడానికి, ఆయన మార్గంలో సంపూర్ణంగా నడవడానికి ఎవరికి వారు పరిపూర్ణంగా ఇష్టపడితే నిశ్చయంగా నీవును ఆ పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడతావు. భయపడవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు. నా పరిస్థితి ఏంటి, నేను అసలు నిజమైన విశ్వాసనేనా, నా భక్తి ఎంతవరకు స్టాండర్డ్గా ఉంది అని అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. నీవు మందిరం వలె కట్టబడుతున్నావా లేదా? ఇన్ని సంవత్సరాలు సేవకుడు చేసినటువంటి సేవ నీ జీవితంలో ఎలా కార్యరూపం దాల్చింది? నా నాయన, నా అమ్మ అని చెప్పి దైవజనులను వాళ్ళు మాటతో ఉచ్చారణ చేస్తావు, కానీ వాళ్ళు చేసిన సేవ ఏదైతే ఉందో దాని గురించి నువ్వు లెక్క చెప్పవలసిన వ్యక్తిలో కూడా ఉన్నావు. ఎవరికి స్తోత్రం. వారు పడిన ప్రయాసకుని వివరించిన జవాబు ఏంటంటే నేను ప్రభువులో స్థిరంగా నిలబడ్డాను. ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలి. స్తోత్రం. నేను ప్రభు కొరకు సరిగ్గా నిలబడాలి అని చెప్పు. నిలబడి ఉన్నాను అని చెప్పు. మన హృదయం అనే మందిరంగా కట్టబడాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను దేవునికి మందిరం కట్టాలి. దావీదు భక్తుని హృదయ మందిరాన్ని దేవుడు కడుతూ ఉంటే ఆ సజీవమైన రాయి వేసిన కేక ఇది, ఆ సజీవమైన రాయి చేసిన శాసనం అది. ఆయన రంకి వేస్తే ఇశ్రాయేలు దేశం అంతా మారుమ్రోగింది. ఈరోజు ప్రపంచమంతా అది మారుమ్రోగుతూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నా దేవునికి మందిరం కట్టే వరకు నేను సరంబి వేసిన ఇండ్లలో పడుకోను. ఏమిరా నీకు అంతా ఉంది, ఏం కావాలి నీకు? నాకు అంతా ఉన్నా ఆ అంతటికి ఆధారమైన నా దేవుడికి నేను గొప్పగా చూడాలి. నా చేతులు జోడించి తెలియచేస్తూ ఉన్నాను, నీ స్థితికి ఆధారుడైన దేవుడిని నీ హృదయ సీమలో గొప్పగా చూడు.
ఆయనకు వేసిన సింహాసనం ఎక్కడ పెట్టావు తల్లి? ఎక్కడ పెట్టావు? అమ్మగారు నిన్ను ప్రేమతో పలకరిస్తూ ఉంటేనో, బాబు నిన్ను భక్తులు నిన్ను పెంచడానికి ఆయన ప్రయాస ఆయన పడుతుంటేనో, ప్రభువుకు వేసిన సింహాసనం ఎక్కడ పెట్టావు? ఎక్కడ ఉంచుతూ ఉన్నావు? ఆయన అడుగుతూ ఉన్నారు. నీకు మేలు చేసిన దేవుడే, నిన్ను రక్షించిన దేవుడే నీకు హితవు చెప్తున్నాడు, సలహా చెప్తున్నాడు. ఉన్నతమైన స్థానంలో ఆయన సింహాసనాన్ని నీవు ఉంచాలి, చూడాలి. ఉన్నతమైన స్థానంలో ఆ సింహాసనాన్ని నీవు ఉంచాలి. దానికంటే పైగా ఇది ఏ సింహాసనము లేదు, ఏ పెత్తనమును లేదు, ఏ అధికారము లేదు, ఏ ధనము లేదు, ఏ జనము లేదు, ఏ జ్ఞానము లేదు. ఆయన సింహాసనం సర్వోన్నతమైనది. నీ హృదయ సీమలో ఎత్తైన స్థలం, ఉన్నతమైన చోటు ఉంది అనంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అయి ఉండాలని సురేష్ బాబు కాదమ్మా, మీ చేతిలో ఉన్న బైబిల్ చెప్తూ ఉన్నమాట. అది స్తోత్రం. ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నమాట. అది ఉన్నతమైన చోటు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన స్థానము సర్వోన్నతమైనది. ఆయన స్థానము ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన స్థానంలో ఆయన కూర్చోబెట్టడానికి కనుక నువ్వు ఇష్టపడితే, నా ప్రియమైన సహోదరి, ఈరోజు నీ హృదయం ఒక ఆలయంగా మార్చబడటానికి యేసు ఎక్కడ ఉంటారు అంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే వారి హృదయాల్లో ఉంటారు. యేసయ్య స్నేహం చేయాలని నీ అంటబడి వస్తున్నాడు. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? బంగారాన్ని తెచ్చి ఆయనతో స్నేహించాలనుకుంటున్నావా? మురికి మట్టిని కలిపి ఆయనతో సహవసించాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఆయన నీతో స్నేహించాలి అని అనుకున్నప్పుడు నీవు ఈ లోకపు కల్మషాలతో నిండి ఆయనతో స్నేహిస్తావా? లేక బంగారు వంటి అమూల్యమైనటువంటి నీ విశ్వాసంతో, నీ భక్తితో ఆయనతో స్నేహిస్తావా? నీకున్న జ్ఞానపు కెరటాల్లో నుంచి దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఆ ఉన్నతమైన జ్ఞానపు కెరటంలో విశ్వాసము అనే ఈ దివిటీని వెలిగించు, ఈ దీపాన్ని వెలిగించు, ఈ ముత్యాన్ని, రత్నాన్ని ఉంచు, ఈ యొక్క వరాన్ని ఉంచు. స్తోత్రం. నీ జ్ఞానం అనే ఉన్నత కెరటం ఉంది. ఆ ఉన్నత కెరటంలో, ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో కేవలము ప్రభువు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఉంచు. యేసు ప్రభువా, మీరు నా కుటుంబానికి కర్త, ఉన్నతుడు నీవే, నీతోనే నేను ప్రారంభిస్తాను, నీతోనే నేను ముగించేది నువ్వే, ప్రారంభించేది నేను. స్తోత్రం. నీతోనే నేను ప్రారంభిస్తాను, నీవే నా ఆది, నా మధ్యం, నా సర్వం నీవే అని అనుకో. స్తోత్రం చెప్పా. హల్లెలూయా. నా సర్వం నీవే. ఉన్నతమైన స్థానాన్ని నీవు యేసు ప్రభువులకు ఇచ్చినేలా ఆయన ఘనమైన నామాన్ని నీవు కీర్తిస్తూ స్తుతిస్తూ వచ్చేటప్పుడు నా దేవుడు నిన్నేం చేస్తాడు అని అంటే, దేవునికి స్తోత్రం, నీ హృదయాన్ని ఒక సింహాసనంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ హృదయం ఎప్పుడు సింహాసనం అయిందో అప్పుడు కూర్చుని స్తుతి చేస్తూ ఉంటే, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే, 200 చెప్పాలనుకో, 500 చెప్పాలనుకో, మనస్ఫూర్తిగా చెప్పాలనుకో, నువ్వు ఎన్ని స్తోత్రాలు హృదయపూర్వకంగా ప్రభువుకు చెల్లిస్తావో అవన్నీ దేవుడు ఆలోచించి దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం. దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడతాడు. ఈరోజు నాకు దర్శనం రావడం లేదంటే చెవులతో వాక్యం ఉంటున్నావు కానీ నోటితో ప్రార్థన చేయడం లేదు. హృదయం నిండా దేవుని వాక్యం ఉంది కానీ మోకాళ్ళు దేవుని దగ్గర ఉండడం లేదు. సరిపెట్టేసుకున్నావు. ఆయిల్ బండిలో ఉంది, ఇంకెందుకు మనం కొట్టించాల్సిన అవసరం? బండిలో ఆయిల్ ఉందిరా, అదే రీతిలో అంటున్నావు కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు. నువ్వు నిశ్చయంగా వాక్యాన్ని ఉపయోగించి ప్రార్థించడం అనేది జరిగితే దర్శనం అనేది ఖచ్చితంగా నీ సొత్తు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. స్తోత్రం. దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడితేనే నీ వాహనం నడుస్తుంది అని గుర్తు, లేకపోతే స్టక్ అయి ఆగిపోయింది. అది స్తోత్రం. ఆగిపోయిన బండి పెట్టుకుని నువ్వేం చెప్తావు అంటే, నేను పెద్ద గొడవెక్కాను అంటున్నావు. చర్చికి వచ్చి ఆ బండి ఆగిపోతే
నువ్వు అంటావు నేను గవర్నమెంట్కి ఇది బలి ఆడుతున్నాను ఎంతసేపు వెళ్ళినా ఎక్కడ ఉందరా అంటే ఉన్న సౌమ్యం ఎక్కడ ఉందరా ఆలోచించు. ఎక్కడ ఉందా అంటే నువ్వు ఎక్కించుకుంటేనే ఉంది. అది ఎందుకు నడవట్లేదు అంటే వాక్యాన్ని ఉపదేశాన్ని ఆలోచన చేస్తున్నావు, కానీ ప్రార్థనలో ఆ ఉపదేశాన్ని పెట్టి ప్రార్థించలేకపోతున్నావు. తల్లి, నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే, ప్రభుత్వ సహవాసం చేసే వ్యక్తి అయితే, నా దేవుడు నిన్ను మానసికంగా నీ ఆత్మీయంగా నా ప్రభు నిన్ను దర్శిస్తారు, నీతో మాట్లాడతారు. ఆయన నావాడు అని చెప్పారండి. నా సొత్తు అని నేను అంటారు. తల్లి, నువ్వు నాకు చెందిన దానివి అని అంటారు. నువ్వు ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు అని అంటారు. నేను నీకు తోడై ఉన్నాను అని అంటారు. ఆయన దాచి ఉంచిన మేలు నువ్వు కన్నులారా చూసేలా ఆయన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దర్శన వరం దేవుడు, దర్శనము ద్వారా దేవుడు నీతో మాట్లాడేటట్లు నీ జ్ఞానాన్ని నమ్ముకోకు, నీ భక్తిని నమ్ముకోకు, నీ దైవజనుడే నమ్ముకోకు. ఈ పాస్టర్ ఉన్నా చాలు, ఈ పాస్టర్ ఉన్నా చాలు. పాస్టర్ తోస్తాడమ్మా, తోస్తాకేనా పాస్టర్ నీకు కావాలి? ఆయన నీకొద్దా బండ్లో, ఆయన నీకొద్దా? నువ్వు కష్టపడి ప్రార్థిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ బండి మంచిగా నడుస్తుంది. అది నీకొద్దు. వెనకాల పాస్టర్ తోస్తున్నాడు, అది ఎప్పుడు జరిగేది, అది ఎప్పుడు జరిగేది. ఇక ఆడు తోస్తున్నాడు కాబట్టి ఆడు తోస్తున్నాడు, నేను ఆయన పోయిన నా బండి నడిపించను నేను అంటావా? సోదరు చెప్పు. ఎక్కిన చోటే ఉన్నావా, ప్రయాణం చేస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తిలో, దేవుడితో సహవసించే వ్యక్తిలో హృదయాన్ని దేవుడు కడితే, హృదయాన్ని యేసు ప్రభు కడుతూ వస్తే ఆయనతో సహవాసం. తప్పక నేను దైవదేవుడిని స్మరిస్తాను. మోహన్ సి లాజరస్ అయ్యారు చక్కని ఉపదేశం ప్రతిరోజు అందిస్తారు. ఆయన అంటాడు, యేసుతో కూడా నడుద్దాం. స్తోత్రం, యేసుతో కూడా నడుద్దాం. ఆయనతో నడుస్తూ ఉంటే ఆ జీవం రోజు స్పష్టంగా అర్థమవుతుంది, రోజు స్పష్టంగా అర్థమవుతుంది. అట్టి అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా తాపత్రయపడాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలమ్మా? తాపత్రయపడాలి. నేను ఆయనతో నడుస్తున్నాను, ఆయన నాతో కూడా నడుస్తున్నారు. ఈ అనుభూతి నీకు కలగాలి అంటే దేవునికి స్తోత్రం. గుండెలో వేస్తున్నాడు, చేతిలో బైబిల్ ఉంది, కానీ నీవు దైవ సేవకులతో కూడా కలిసి నడవలేకపోతున్నావు. సేవకుని ద్వారా దేవుడు చెప్పే ఉపదేశాలు నీలో అది 20 ఫలించడం లేదు. కనుక అది సమాజంలో కలవరాన్ని కలుగు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక నీకు మేలే కలగడానికి నీవు సేవకుని యొక్క ఉపదేశాన్ని చక్కగా నువ్వేం చేస్తావనంటే పాటించు, అనుసరించు. అసలు కాదు, నేను కేవలము బైబిల్లో ఉన్నటువంటి అమృతాన్ని మాత్రమే చెల్లిస్తాను, బైబిల్లో ఉన్నటువంటి మన్నాన్ని మాత్రమే నేను వడ్డిస్తాను. ఆ మాటల్ని చక్కగా అర్థమైతే, ఆ మాటలు నువ్వు అమూల్యంగా ధ్యానం చేస్తే నువ్వు పండుతావు. స్తోత్రం చెప్పండి. పండుతారా? నేను పంటలేని ఆశీర్వాదం స్తోత్రం చెప్పండి. పండాలి. స్తోత్రం. నేను పండాలి అని కోరుకోండి, నేను ఎండాలి అని కోరుకోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు పండాలి అని అంటే నువ్వు నిండుకుండలాగా ఉండాలి. నేను పండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు నిండుకొండగా తప్పక ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు మనతో ఏమని మాట్లాడుతున్నాయంటే, ఆయన మనతో సహవాసం చేసేది దేవునికి స్తోత్రం మనలను వెలిగించాలని, ఆయన ఉజ్జీవింప చేయాలని, ఆయన ఏదో మనలో ఏదో ఆశిస్తూ ఉన్నారు. మనం ఏదో ఆయన కొరకు మంచి పంట పండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఆయన కోరినటువంటి ఫలములను మనం సమృద్ధిగా ఫలించాలి అనేటి నా ప్రియమైన సహోదరులారా, ఆయనతో సహవాసం చేసేవారు అయినా ఆయనతో నడిచేవారిలో ఉండాలని ఈ మధ్యాహ్నం వాక్యములతో మాట్లాడుతూ అని. స్తోత్రం. నేను మందిరమును కట్టే వరకు నేను నా దగ్గర ఉన్న సొత్తు ఇస్తాను. ఆ దేవునికి ఆలయం కట్టబడాలి.
అది నాకు ప్రాణం, లేకపోతే నా మంచం నన్ను ఎత్తెత్తి పడేస్తుంది అని దావీదు భక్తుడు అంటున్నాడు. అంత గొప్ప భక్తుడు అలాగూ మాట్లాడగలిగితే నా ప్రియ సహోదరి, నీవేమంటావు? నీ హృదయం నీ మందిరం గురించి చెప్పు. నీకేం బాధ లేదా? నీకేం చింత లేదా? నీ హృదయం అనే మందిరం ఎలాగా ఉన్నా నువ్వు అలాగే సాగిపోతూ ఉన్నావా? లేక కొంచెమంత చింత, కొంచెమంత ఆలోచన నీవు కలిగి ఉన్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. నీకు చింత అనేది, బాధ అనేది ఉంటే అది కేవలము దేవుని చిత్తానుసారమైనదే మాత్రమే ఉండాలని వాక్యం మనతో దగ్గరగా మాట్లాడుతూ ఉంది. స్తోత్ర. ఈ లోకం గురించి ఎడితే నీ ఏడుపు నేను తొడవనని యేసు చెప్పాడు. నా కోసం ఎడితే అన్ని ఏడుపులు నేను తుడిచేస్తానని యేసు చెప్పాడు. స్తోత్ర. నా కోసం ఏడుపు, నా కోసం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన ఈ లోకానుసారమైన దుఃఖము అనే మాట కూడా అక్కడ ఉన్నది. అది తర్వాత చదువుకోండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవునికి స్తోత్రం. చూడండి, మన హృదయసీమను ప్రభు కడతాడు. నీవు ఆశ కలిగి ఉండు, ఆసక్తి కలిగి ఉండు, ఆ తృష్ణ కలిగి ఉండు. ప్రభు, మీరు నన్ను మార్చారు, మీరు నన్ను రక్షించారు, నా హృదయంలో ఒక భావం ఉంది. ఏది ఏమైనా నేను మందిరానికి వెళ్ళాలి, ఏది ఏమైనా నేను గుడికి వెళ్ళాలి. అయితే ఈ ఆశతోనైనా, ఈ చిన్నగా కనిపిస్తూ ఉన్న ఈ చిగురులైనా మొక్క కావాలి, చెట్టు కావాలి అని కోరుకో. నా దేవుడు చేయడా? ఆయన పాలు పోయిడా? ఆయన నీళ్ళు పోయిడా? ఆయన ఏమి చేయడా? ఏం చేయడా? ఆయన ఏం చేయడు? ఉదయిస్తున్న సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, నీవెందుకు ఎదగడం లేదు? పోస్తున్న నీరు పోయబడుతూనే ఉంది, వేస్తున్న వెరువు వేయబడుతూ ఉంది, నువ్వు ఎందుకు ఎదగడం లేదు? స్తోత్ర. స్వపరిశీలన, స్వచింతన సంఘానికి ఎంతో అవసరం. ఒకరి కొరకు ఒకరు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇందుకు చెల్లెమ్మ 2 మౌతులు ఇచ్చి పాటలు పాడుతూ ఉంటే అది ఎంత మేలు చేస్తుందో తెలుసా? ఎవరుకుంటారంటే నా భక్తి కరెక్ట్ అంటారు. కరెక్ట్ అయిన భక్తి ఎంతైనా కొందరిలో ఉండింది. ఆ ఉన్న భక్తి లేని వారిని భక్తి నేర్పిస్తుందే కానీ ఎగతాళి చేయదు. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని వెనక్కి నడిపిస్తుందో చెయ్యి పట్టుకుని రాకపోతున్న ముందుకు నడిపించింది, వెనక్కపోతే ఏడుస్తావు కాబట్టి. స్తోత్రం. చెయ్యి పట్టుకుని ముందుకు ఎందుకు లాగుతుంది అంటే వెనక్కి వెళ్తే ఏడిచేస్తావు. నువ్వు అలాగన్నా ముందుకు రా అని చెప్పి అది నేర్పిస్తుంది. మంచోడు రాసుకుంటే ఎంతో లాభం కలిగింది. స్తోత్ర. కాబట్టి ఆలోచించండి. మరి ఆ మిగిలితే మీరందరూ ఏ రకంగా ఈ ఎంతగా ఆలోచన చేసినా, నేను చేసిన ఆలోచన ఇప్పుడు చెప్తున్నా వింటున్నారు కానీ. స్తోత్ర. మంచి ఎంత కొంచెం ఉన్నా అది మాత్రమే నిలిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, భక్తులైన వారు ఏం కోరుకుంటారు అంటే తమలో ఉన్నటువంటి నీతిని మాత్రమే వారు కాపాడుకోవాలని కోరుకుంటారు. కానీ ప్రజలు ఇచ్చేటటువంటి అభిషేకాల వల్ల నశించాలని కోరుకోరు. దేవునికి స్తోత్రం. ప్రజలు అభిషేకాలు ఇస్తారు, వారి వల్ల నాశనం వస్తుంది. ఈ మాట మాత్రం నేను ఏం చెప్తానంటే, నేను అసూయతో స్వార్థంతో కాదు, అనుభవంతో చెప్తున్నాను. నేను కళ్ళారా చూశాను వాళ్ళను. కాబట్టి రాసుకోండి అని చెప్తున్నాను. అది జరిగితే అప్పుడు సురేష్ చెప్పింది సత్యం, జరగకపోతే వాడు అసూయపరుడని అప్పుడు సాటింపేసుకో. స్తోత్ర. హల్లెలూయా. ప్రజల అభిషేకాన్ని ఎప్పుడూ కోరవద్దు, దాని పక్కన నాశనం ఉంది. నీలో ఉన్న మంచిని ఎప్పుడు నువ్వు కాపాడుకోవాలని, దాన్ని మాత్రమే గొప్ప చేయాలని కోరుకుంటావో, నా దేవుడు ఎప్పుడు మీకు తోడయ్యే ఉంటాడు. ఆయన తన మాట ద్వారా నిన్ను చిగురింప చేస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. స్తోత్ర. హల్లెలూయా. కనుకటువంటి మందిరము వలె మనం కట్టబడడానికి మనలో ప్రతి ఒక్కరు ఆశని కలిగి ఉన్నాం, ఆసక్తిని కలిగి ఉన్నాం. మన హృదయాలు మనం పరిశీలనగా దేవుని సన్నిధిలో పెట్టి, యేసయ్యా, మా పాస్టర్ గారు చెప్పే వారికి మీరే చెప్పారు, నాయన నా హృదయాన్ని మీకు మందిరంగా కట్టండి అయ్యా, నా హృదయాన్ని మీకు ఆలయంగా చేయండి అయ్యా అని అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి.
ప్రభు నిశ్చయంగా నీ మీద ప్రేమ చూపి కృప చూపి ఆయన ఏం చేస్తారంటే నువ్వు అడిగిన దానికైనా ఆయన నీకు జీవం పోస్తాడని చెప్తూ ఉన్నాను. ఆయన నీకు ప్రాణం పోస్తాడని చెప్తూ ఉన్నాను. ఆయన నిన్ను మందిరం వలె కడతాడని చెప్తూ ఉన్నాను. ఆయన నిన్ను మందిరం వలె కడితే నీ నుంచి ఆయన నిత్యము స్తోత్రం నందుతాడు. ఆయన తన దీవెనను నీ మీదకు అనుగ్రహిస్తాడు. అట్టి వాక్యం ఈ మధ్యాహ్నం నాతోనూ నీతోనూ ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సిలువను